अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप यदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं सग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितां च नमावं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सरस्वते देवि गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादि पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। नमो ब्रह्मण्य देवाय गोब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते వాసుదేవాయ। హరే కృష్ణ। శ్రీమద్భాగవతము వృషభదేవుడి తనయుడైన భరత మహారాజు కథ గురించి ఈరోజు మరి చర్చించుకుందాము. ఇక భారతదేశము అను పేరు మన దేశానికి ఎలాగొచ్చింది అంటే, భరత మహారాజు పూర్వము వృషభదేవుడి యొక్క 100 మంది పుత్రులలో ప్రథముడైన జ్యేష్ఠపుత్రుడైన భరత మహారాజు ఈ దేశాన్ని మరి చక్కగా పాలించాడు కాబట్టి ఆయన పేర ఈ దేశానికి భారతదేశము అని చెప్పేసి భరతవర్షము అని నామకరణం జరిగిందని ఆచార్యులు శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక ఆయన గురించి ఇప్పుడు మనము చర్చించుకుందాం. స్మృతి విస్మృతి జ్ఞానము అనేవి తన వలననే కలుగుతున్నాయని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో తెలియజేశాడు. పురుషోత్తమ యోగము 15వ అధ్యాయములో 15వ శ్లోకములో. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానమపోహనం చ వేదేశ సర్వైరహమేవ విద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం అని స్మృతి నేనే, విస్మృతి నేనే, జ్ఞానము నేనే అని చెప్పాడనమాట. కాబట్టి మృత్యు సమయములో సమస్తమును మనము మరిచిపోయిన, మరుసటి జన్మలో తిరిగి పూర్వవాసనలు గుర్తుకు వచ్చిన, భాగ్యవశమున భగవంతుని సంబంధ జ్ఞానము ఎరుకకు వచ్చిన, అంతా కూడా శ్రీకృష్ణుని అనుగ్రహమే. శ్రీకృష్ణుని అనుగ్రహం కావాలంటే గురువు యొక్క అనుగ్రహం పొందాలి. కాబట్టి ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే, దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు. ఆయన అనుగ్రహం లేనిదే ఈ విధంగా మృత్యు సమయంలో సమస్తమును
మనము మర్చిపోతాము. మరుసటి జన్మలో తిరిగి పూర్వవాసనలు గుర్తుకు వచ్చిన దానికి కారణము కృష్ణుడే. మరి మృతిశయములో మరిచిపోవడానికి కూడా కారణం కృష్ణుడే. మరి భాగ్యవశమున భగవంతుని సంబంధ జ్ఞానమంటే అది. భగవంతుని సంబంధించిన జ్ఞానం. అది మళ్ళీ జ్ఞాపకము వచ్చినప్పటికి కూడా, ఆ విధంగా మనము అది తెలియగలిగినచో కూడా, దానికి కూడా కారకుడెవరంటే సర్వకారణ కారణం కృష్ణ భగవానుడు. ఆయన యొక్క అనుగ్రహమే అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇదే గీతా వాక్యం. కాబట్టి సాధారణంగా భౌతిక దేహము నశించగానే దేహానికి సంబంధించినవన్నీ మరుపుకు వస్తాయి. ఆ విధంగా మరుపుకు రావడమే బద్ధజీవుల లక్షణము. భగవంతునికి, భగవత్పార్షదులకు అటువంటి మరుపు ఉండదు. కాబట్టి బద్ధజీవులకు మరుపనేది ఉంటుంది. కానీ భగవంతుడికి, భగవంతుడి యొక్క పార్షదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరుపనేది అస్సలు ఉండదు. వీళ్ళంతా ఆధ్యాత్మిక జగత్తులోకి సంబంధించిన వారు కాబట్టి వాళ్ళకు మరపుండదు. కాబట్టి బద్ధజీవులు ఉండేది భౌతిక జగత్తు కాబట్టి వీళ్ళకి మరుపుంటుంది. దానిని బట్టే భగవంతుని విశేష కరుణను బడిసిన పార్షదులను మనము గుర్తించవచ్చును. కోటానుకోట్ల సంవత్సరాల కిందట సూర్యదేవునికి గీతా జ్ఞానము బోధించిన విషయము శ్రీకృష్ణునికి గుర్తు ఉన్నది. శ్రీకృష్ణునితో పాటే తాను కూడా అనేకమైన జన్మలను పొందిన విషయము అర్జునునికి గుర్తులేదు. అయినా ఒక్కొక్కప్పుడు భగవానుడు అట్టి దివ్యమైన ఎరుకను కొందరు భక్తులకు కలుగజేసి భక్తియోగ మహిమను లోకములో చాటుతాడు. మరి భగవద్గీత యథాతథం 4వ అధ్యాయములో మొదటి శ్లోకంలో ఇమం వ్యవస్పతే యోగం ప్రోక్తవానహమవ్యయం వ్యవస్వాన్మనవే ప్రాహ మను విక్ష్వాకవే బ్రవీత్ అని చెప్పారు. అర్జున, నేను 12 కోట్ల సంవత్సరాల పూర్వము ఈ గీతా జ్ఞానమును వివస్వానుడనే ప్రస్తుతం ఉండే సూర్య భగవానుడికి నేను బోధించాను. ఆయన ప్రస్తుత మనువు వైవస్వతమనువుకు ఆ జ్ఞానాన్ని బోధించారు. ఆ వైవస్వతమనువు సూర్యవంశపు మరి తొట్టతులిత రాజైన ఇక్ష్వాకు మహారాజునకు ఆ జ్ఞానాన్ని బోధించారు. ఈ విధంగా గురు శిష్య పరంపరలో వచ్చిన ఈ జ్ఞానము లుప్తమైనందున మళ్ళీ ఈ మహాభారతములోని కురుక్షేత్ర సంగ్రామంలో నీకు ఇప్పుడు నేను మళ్ళీ చెబుతున్నాను అని చెప్పేసి చెప్పినారు. అర్జునుడికి గుర్తు తీసుకొచ్చారు. అప్పుడు అర్జునుడు అడుగుతారు, కృష్ణ, నాకు మీకు 3 నెలలు లేదా 6 నెలలు వయసు మాత్రమే వ్యత్యాసం ఉంది కదా, మరి మీరు 12 కోట్ల సంవత్సరాలు పూర్వం అని చెప్పేసి చెప్తున్నారు అంటే, అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నాయన, ఇక్కడ మరుపు అనేది మీకుంటుంది. కాబట్టి నాది సచ్చిత్ ఆనంద స్వరూపం కాబట్టి నాకు మరుపు ఉండదు. కాబట్టి ఈ విధంగా మనం అనేక జన్మలు తీసుకున్నాము. అయినా మీకు మరుపు ఉంటుంది, నాకు మరుపు లేదని చెప్పి భగవానుడు చెప్తాడనమాట. కాకపోతే ఒక్కొక్కప్పుడు భక్తులకు భగవంతుడి యొక్క భక్తి యోగ మహిమ వల్ల వాళ్లకు మళ్ళీ కొంతవరకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. కేవలం భక్తి ద్వారానే భగవంతుని గురించిన పూర్తి ఎరుక కలుగుతుంది. భగవంతుని గురించి మనము పూర్తిగా అవగాహన పొంది మరి తెలుసుకోవాలంటే కేవలము భక్తి యోగము ద్వారానే సాధ్యము. భక్తి ద్వారానే సాధ్యము. భగవంతునికి గల ఒక సర్వోత్తమ గుణము భక్తవత్సలత. కాబట్టి భగవంతుడి 64 గుణములలో మరి సర్వోత్తమ గుణం ఏదంటే భక్తవత్సలత. అంటే భక్తులు అంటే ఆయనకు ఎంతో వాత్సల్యం. కాబట్టి అంటే తండ్రి బిడ్డల పట్ల ఏ విధంగా అయితే వాత్సల్యం కలిగి ఉంటారో భగవంతుడు కూడా ఆ విధంగా వాత్సల్యాన్ని
మనకు కలిగి ఉంటారు. మన పట్ల, భక్తుల పట్ల కలిగి ఉంటారు. తనకు భక్తుని పట్ల గల ఈ దివ్య గుణాన్ని ప్రదర్శించడానికి కొందరిని ఎన్నుకుంటాడు భగవంతుడు. శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి మహానీయుడే భరత మహారాజు. కృష్ణ భక్తిలో మహోన్నత స్థితిని పొందినప్పటికిని ఏదో కారణం చేత తిరిగి మమకారబద్ధుడై అతడు మరి 2 జన్మలను ఎత్తవలసి వచ్చింది. అయినా కూడా భగవత్కృప వలన అతనికి గడచిన జన్మ విశేషాలు మరుపుకు రాలేదు. భక్తి యోగము సురక్షితమైనది. భక్తి యోగ సాధన ప్రస్తుత జన్మలోనే పూర్తి కానప్పటికిని ఎటువంటి నష్టము లేదని నిరూపించడానికి భరతుని చరితమే చక్కని ఉపమానము. వృషభదేవుని స్వల్పమభ్యస్య ధర్మస్య త్రాయతే భయతో జయాన్ అని చెప్పేసి కృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్టు, వృషభదేవుని 9 పుత్రులలో జ్యేష్ఠుడైన భరతుడు ఎంతటి మహిమాన్వితుడంటే అతని పేరు మీదనే ఈ ప్రాంతము భరతవర్షంగా ప్రసిద్ధి చెందింది. మహాభాగవతుడైన భరతుని చరితము ఇలా ఉంది. అట్టి గొప్ప భక్తుడు, భగవంతుని భక్తుల్లో భరత మహారాజు. ఆయన గురించి ఇక్కడ చెప్తున్నారు. భగవదవతారమైన వృషభదేవుడు భగవంతుడి యొక్క అవతారమే. భాగవతంలో చెప్పడం జరిగింది. మొత్తము భగవంతుని యొక్క 22 అవతారాలు, అంటే 21 అవతారము, 22వ అవతారము రాబోయే కలి యుగంలో అంతంలో వచ్చే కల్కి అవతారం గురించి కూడా చెప్పడం జరిగింది. ఇది సత్యం ఇది. కాబట్టి ఆ విధంగా భగవంతుడి యొక్క అవతారమైన వృషభదేవుని 9 పుత్రులలో జ్యేష్ఠుడు భరతుడు. అతడు సర్వ సద్గుణ సంపన్నుడు. అంతే కాకుండా భక్తజన పరాయణుడు. రాజ్యపాలనము ముగించి అవధూత వేషమును ధరించాలని నిర్ణయించిన వృషభదేవుడు భరతునికి రాజ్యాభిషేకం చేశాడు. ఇక 100 మంది పుత్రులను కూర్చోబెట్టి వాళ్లకు ధర్మాన్ని బోధించాడు. భగవంతుడు ఎవరి పట్ల ప్రీతిగా ఉంటాడు, మనం భగవంతుని ప్రీతి పొందాలంటే ఏ కార్యాలు చేయాలి, ఏ కార్యము చేయకూడదు అని మరి ఆ విధంగా ధర్మాన్ని బోధించి ఇక తను అవధూత వేషాన్ని ధరించాలని చెప్పేసి ఇక తాను తన 9 పుత్రులలో పెద్ద కుమారుడైన భరత మహారాజుకు పట్టాభిషేకం చేసి 99 మంది పుత్రులకు చెప్పాడు, నాయనా నన్ను అన్నలో భరత మహారాజులో నన్ను చూసుకోండి. ఆయనను సేవించినట్లయితే నన్ను సేవించినట్టే, కాబట్టి అన్నను సేవించి తరించండి, ఇది ధర్మం ఇది అని చెప్పేసి ఆయన ధర్మ ప్రబోధ చేశాడు అన్నమాట. ఆత్మానాం పుత్రనావైసి అని వేదము శాస్త్రం చెప్పినట్టు మరి తండ్రి యొక్క ప్రథమ పుత్రుడు ఎవరైతే ఉంటారో అతను తండ్రితో సమానం అని చెప్పి శాస్త్రం చెబుతుంది. ఆ విధంగా భరతుడు మరి కూడా పట్టాభిషేకం చేశారు. భరత మహారాజును పట్టాభిషేకం చేసి ఆయన మరి అవధూత వేషంను ధరించి మరి ఆయన వృషభదేవుడు వెళ్ళిపోయారు రాజ్యాన్ని వదిలేసి. భరతుడు కూడా తన తండ్రి లాగానే సర్వజ్ఞాన సంపన్నుడు కావడం వలన తండ్రి అభిమతానికి తగినట్లుగా రాజ్యపాలనం చేశారు. కాబట్టి తండ్రి ఏదైతే చెప్పాడో ఆయన అలాగే తండ్రిలాగే పరిపాలన చేశారు వృషభదేవుడి యొక్క కుమారుడు భరత మహారాజు. అతడు విశ్వరూపిణి తనయ అయిన పంచజనిని వివాహం ఆడారు. ఆ దంపతులకు సుమతి, రాష్ట్రభృత్తు, సుదర్శనుడు, అవరణుడు, ధూమ్రకేతువు అనే 5 పుత్రులు జన్మించారు. ప్రజ్ఞావంతుడై పాలనలో నెలకొనిన భరతుడు తన పితృపితామహుల వలె ప్రజలను కన్నబిడ్డల వలె చూచుకున్నాడు. అంతేకాకుండా అతడు వారిని ధర్మనిరతులుగా మార్చాడు. ధర్మనిరత అంటే భగవంతుని భక్తులుగా మార్చడం, ధర్మనిరతులుగా మార్చాడనమాట. అంటే భగవంతుని
అంటే ధర్మనిరతులు అంటే ధర్మాన్ని ఎప్పుడూ ఆచరించేవాళ్ళు, ధర్మబద్ధంగా ఉండేవాళ్ళు. అంటే జీవేర కృష్ణ నిత్య దాసహోయి అన్నట్టు జీవుడు దాసుడు ఎవరికి? భగవంతుడి. కాబట్టి భగవంతుడి యొక్క భక్తిని సేవను చేయడాలి. ఆ విధంగా చేయడమే ధర్మనిరతులుగా మారడం అని అర్థం. అత్యంత శ్రద్ధతో అతడు అగ్నిహోత్రము, ధర్మయజ్ఞము, పూర్ణమాస యజ్ఞము, చాతుర్మాస్య యజ్ఞము, పశుయజ్ఞము, సోమయజ్ఞము వంటి యజ్ఞాలను నిర్వహించాడు. కాబట్టి అత్యంత శ్రద్ధతో మరి ఆయన హోమములు, యజ్ఞములు చేశాడు. అందులో అగ్నిహోత్రము అనే యజ్ఞము, తర్వాత దర్శ యజ్ఞము, తర్వాత పూర్ణమాస యజ్ఞము, తర్వాత చాతుర్మాస్య యజ్ఞము, తర్వాత పశు యజ్ఞము, తర్వాత సోమయజ్ఞము వంటి యజ్ఞాలను నిర్వహించారు. అంటే ఇక్కడ నిత్యాగ్నిహోత్రం చేయడం అనేది ఒక యజ్ఞము. కాబట్టి దర్శయజ్ఞము అది యజ్ఞము. పూర్ణమాస యజ్ఞము అంటే ఆ పూర్ణమాసమంతయు యజ్ఞ అంటే దీక్షతో ఏదైతే కార్యము చేస్తారో, పూజ కార్యాలు చేస్తారో వాటిని పూర్ణమాస యజ్ఞం అంటారు. అలాగే చాతుర్మాస యజ్ఞము అంటే 4 మాసాలు ఏదైతే మరి నియమ నిబంధనలతో భగవంతుని ఆరాధించే సేవ ఏదైతే ఉందో దాన్ని చాతుర్మాస యజ్ఞం అంటారు. ఆ విధంగా పశుయజ్ఞాలు కూడా నిర్వహించి సోమయజ్ఞం వంటి వాటి కూడా నిర్వహించాడు అని చెప్పేసి ఈ యజ్ఞాలు అన్నిటి ద్వారా అతడు దేవదేవుని అర్చించాడు. ఈ అన్నిటి యజ్ఞాల ద్వారా ఎవరిని అర్చించాలంటే 33 కోట్ల దేవీ దేవతలును లేదా మరి కర్మకాండాల కర్మకాండను అనుసరించమని చెప్పిన వేదాలను బట్టి కాకుండా దేవదేవునే ఆయన అర్చించాడు. కాబట్టి ఇక్కడ దేవతలందరూ దేవదేవుని దేహాంగములు కాబట్టి వేదమంత్ర ప్రతిపాద్యులైన వారినందరినీ దేవదేవుడే నియంత్రిస్తాడని అతడు తెలుసుకున్నాడు. కాబట్టి ఏం చేసినాడు? మరి 33 కోట్ల దేవీ దేవతలంతా ఎవరంటే దేవదేవుని యొక్క దేహాంగములు వాళ్ళంతా. కాబట్టి వేదమంత్ర ప్రతిపాద్యులైన వారినందరినీ దేవదేవుడే నియంత్రిస్తాడని చెప్పేసి ఆయన తెలుసుకున్నాడు. కాబట్టి యజ్ఞంలో ఆహుతులు వేస్తున్నప్పుడు వివిధ దేవతలకు వేసే ఆహుతులు కేవలం దేవదేవుని వివిధ అంగాలకే అర్పించబడుతున్నాయని భరతుడు చక్కగా తెలుసుకున్నాడు. కాబట్టి ఇంద్రుడికి హవిస్సులు ఇవ్వాలా అంటే భగవంతుని యొక్క భుజము ఇంద్రుడు కాబట్టి ఆ విధంగా అంగానికి ఆయన హవిష్యులు సమర్పణ చేసినట్టు భావన చేసి ఆ విధంగా చేశాడనమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క దేహాంగములే మరి విశ్వరూపంలో భగవంతుడు చూపిస్తారు కదా. ఆ 33 కోట్ల దేవీ దేవతలంతా ఎవరంటే మరి విరాట్ స్వరూపములో మాదిగా అన్ని దేహాంగాలన్నీ ఆ 33 కోట్ల దేవీ దేవతలు. కాబట్టి ఆ విధంగా ఆ దేహాంగములకు భగవంతుని యొక్క దేవదేవుని యొక్క వివిధ అంగములకే మరి చక్కగా సమర్పించాడు. అటువంటి జ్ఞానం ఉంది కాబట్టి. ఈ ప్రకారము యజ్ఞాచరణము ద్వారా భరతుని హృదయము పూర్తిగా కల్మషరహితమైనది. కాబట్టి ఇక్కడ కల్మషరహితం అయిపోయింది ఈ విధంగా యజ్ఞాచరణ చేయడం ద్వారా. వాసుదేవుని దివ్యమైన భక్తి అతని హృదయములో దినాదినాభివృద్ధి చెందినది. కాబట్టి సంపూర్ణంగా విశ్వరూపమంటే భగవానుడంటే 33 కోట్ల దేవీ దేవతలు అతని వివిధ దేహాంగములు అని చెప్పేసి అంటే కృష్ణ ఈస్ గాడ్ హెడ్. తర్వాత ఈ 33 కోట్ల దేవీ దేవతలంతా ఆయన యొక్క దేహంలోని అంగాలు అని చెప్పేసి అన్నాడు అనమాట అని తెలిసింది. కాబట్టి ఆ విధంగా చేశాడు. ఈ ప్రకారం అతడు 1,000,000 సంవత్సరాలు ప్రారబ్ధానుసారం సమస్త భోగాలను అనుభవిస్తూ భక్తి యోగాన్ని నిర్వహించిన తర్వాత గృహస్థాశ్రమం నుండి విరమించడానికి నిర్ణయించాడు. చూడండి ఈ విధంగా 1,000,000 సంవత్సరాలు ఆయన ఆ విధంగా యజ్ఞాచరణ చేసి మరి
ప్రారబ్ధానుసారం సమస్త భోగాలు అనుభవించాడు. కాబట్టి ప్రారబ్ధ కర్మ అంటే ప్రారబ్ధం ఏదైతే ఉందో, కర్మ యొక్క ప్రారబ్ధ ఫలితం ఏదైతే ఉందో, ఆ యజ్ఞాచరణ యొక్క ఫలితాలను ఆయన ఆ భగవంతుని సమర్పణ చేయడం ద్వారా భగవంతుడి యొక్క ఆయన చేశాడు కాబట్టి అనన్య చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అన్నట్టు ఆ విధంగా భగవంతుడి అనన్య చింతనతో చేశాడు కాబట్టి ఆయన యోగక్షేమములు ఆయన చూస్తూ కోటి సంవత్సరములు ఆయన దివ్యంగా ఉండే విధంగా ఆయనకి మరి భగవంతుడు ఆశీర్వదించి మరి ఆ తర్వాత భోగాలను అనుభవించినాక గృహస్థాశ్రమాన్ని నుంచి విరమించాలని చెప్పేసి భావించి తన పుత్రుడైన రాష్ట్రభృత్తునకు పట్టాభిషేకం చేసి ఆయన తర్వాత ఆయన వనప్రస్థానికి వెళ్ళిపోయారు. అప్పుడు అతడు పితృదత్తమైన రాజ్యాన్ని పుత్రులకు పంచి ఇచ్చి హరిద్వారము చెంత ఉన్నట్టి పులహాశ్రమానికి వెళ్ళిపోయాడు. ఆ పులహాశ్రమం చెంతనే దివ్యమైన సాలగ్రామాలు లభిస్తాయి. కాబట్టి ఈ భరత మహారాజు వచ్చేసి హరిద్వారము దగ్గర పులహ ఆశ్రమము దగ్గరికి వెళ్ళాడు. అక్కడ మరి ఆ హరిద్వారము నదిలో వచ్చేసి మనకు సాలగ్రామాలు లభించే స్థలం ప్రాంతం ఏదైతే ఉందో పవిత్ర స్థలం అక్కడికి ఆయన మరి జపతపాలు చేసుకోవడానికి వెళ్ళిపోయారు భరత మహారాజు. పులహాశ్రమము భరతునికి ఎంతో ప్రియమైన స్థానం. ఆ ప్రాంతములోనే దివ్యమైన గండకీ నది ప్రవహిస్తుంది. కాబట్టి గండకీ నది దివ్యమైనది అక్కడ ప్రవహిస్తుంది ఆ పులహాశ్రమంలో. అచ్చటనే సమస్తమును పవిత్రము గావించే సాలగ్రామ శిలలు చక్ర గురుతులతో లభిస్తాయి. కాబట్టి సాలగ్రామ శిలలు చక్ర గుర్తులతో లభిస్తున్నాయి అని అక్కడ శాస్త్రం చెప్తోంది. దివ్యమైన ఆ పులహాశ్రమ ప్రాంతంలోనే భగవానుడు భక్తవత్సలతతో భక్తులకు దర్శనమిస్తుంటాడు. కాబట్టి హరిద్వారము కాబట్టి హరి యొక్క ద్వారం అది. హరి అక్కడ ద్వారం దగ్గర ఉంటారు కాబట్టి హరిద్వారం అని చెప్పేసి దాన్ని పిలుస్తారు. కాబట్టి భగవంతుడు అక్కడ మరి చక్రగుర్తులతో సాలగ్రామాలుగా మరి అక్కడ అందరికీ భక్తులకు లభించే విధంగా ఏర్పాటు చేసి మరి ఆ విధంగా భక్తవత్సలతో భగవంతుడు అక్కడికి వచ్చి దర్శనం ఇస్తుంటాడు భక్తులకి. వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి పులహాశ్రమానికి చేరిన భరతుడు ఏకాంతములో జీవిస్తూ పుష్పములు, చిగుళ్ళు, తులసీ దళాలు, గండకీ జలము, కందమూలాదులతో వాసుదేవుని అర్పించాడు. పూర్ణ సంతుష్టి, పరిపూర్ణమైన ప్రశాంతముతో అతడు భక్తి యోగములు నెలకొన్నాడు. ఆ ప్రకారముగా నిర్హేతుకము అవరోధరహితమునైన వాసుదేవ భక్తి వలన అతనిలో సాత్విక వికారములు పొడచూపసాగాయి. అతనికి రోమాంచము కాసాగింది. ఆనందాశ్రువులు నిరంతరము కారడం వలన అతడు దేనిని చూడలేకపోయేవాడు. విద్యుక్త ధర్మ నిర్వహణలో కూడా ఆసక్తి తగ్గసాగింది. భగవానుని అరుణవర్ణ పాదములనే నిరంతరము ధ్యానించడి భరతునికి ఒక్కొక్కప్పుడు భగవత్ సేవ కూడా మరుపునకు వచ్చేది. భగవద్ ధ్యానములో తన్మయుడైన భరతుడు అతి సుందరముగా కనిపించేవాడు. రోజుకు 3 మారు స్నానం చేయడం వలన అతని పొడువాటి జుట్టు తడిగా ఉండేది. సూర్యమండల స్థితుడగు నారాయణుని అతడు ప్రతి ఉదయము ఒక విశేషమైన స్థితితో అర్చించేవాడు. భగవానుడు విశుద్ధ సత్వ గుణ స్థితుడు. సమస్త విశ్వాన్ని ప్రకాశింపజేసే అతడు భక్తాభిష్ట ప్రదాత. స్వీయ ఆధ్యాత్మిక శక్తి ద్వారానే అతడు ఈ విశ్వాన్ని సృష్టించాడు. ఇచ్ఛానుసారంగా విశ్వములో పరమాత్మని రూపములో ప్రవేశించి అతడు భోగేచ్ఛ కలిగిన జీవులనందరినీ పోషిస్తున్నాడు. బుద్ధి ప్రదాత అయిన అతనికి వందనములు. ఈ విధంగా మరి భగవానుడు యొక్క విశుద్ధ సత్వగుణ స్థితిని మరి తెలుసుకొని నా భక్తుడైన భరత మహారాజు మరి ఆయనకు తెలుసు భగవానుడు అంటే విశుద్ధ సత్వగుణము కలిగిన వారు
సమస్త విశ్వాన్ని ప్రకాశింపజేసే భక్తాభిష్ట ప్రదాత భగవంతుడు. స్వీయ ఆధ్యాత్మిక శక్తి ద్వారానే అతడు ఈ విశ్వాన్ని సృష్టించాడు అనే జ్ఞానం కూడా ఆయనకు తెలుసు. ఇచ్ఛానుసారంగా విశ్వములో పరమాత్మని రూపంలో ప్రవేశించి అతడు భోగేచ్ఛగలిగిన జీవులనందరినీ పోషిస్తున్నాడు. కాబట్టి ఆయన ఇష్ట ప్రకారంగానే మరి విశ్వములో ఈ బ్రహ్మాండము ఏదైతే ఉందో 14 లోకాలు కలిగిన ఈ బ్రహ్మాన్ని విశ్వంలో ఆయన గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశిస్తాడనమాట. పరమాత్మ రూపంలో ప్రవేశిస్తాడు. ఆ గర్భోదక సాయి విష్ణువు యొక్క గర్భములో నాభి ద్వారా కమలం ఉద్భవించి బ్రహ్మను సృష్టిస్తాడు. ఆ విధంగా సృష్టి చేయిస్తాడు ఆయనతోటి. తర్వాత ఆయన పోషిస్తాడు. భోగాయిచ్ఛ కలిగిన వారు ఇక్కడంతా ఇక్కడికి రమ్మని ఏర్పాటు చేసి ఇక్కడ భోగించాలని చెప్పేసి ఎవరైతే కోరికలు కలిగి ఉంటాయో, ఆధ్యాత్మిక జగత్తు నుంచి పతనమై ఈ భౌతిక జగత్తుకు వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ ఇక్కడ భోగించడానికి ఏర్పాట్లు చేస్తూ పోషిస్తాడు. బుద్ధి ప్రదాత అయిన అతనికి వందనాలు అని భగవంతుణ్ణి ఎప్పుడు మనము ప్రార్థించాలి అని చెప్పేసి భరత మహారాజు ఇక్కడ చెబుతున్నాడు. కాబట్టి ఇక ఈ విధముగా నిర్మలమైన గండకీ నది తీరములోని ఆశ్రమములో భరతునికి భక్తిమయ జీవనము నిరాటంకంగా సాగిపోతున్నది. ఇక గండకీ నది తీరములో ఈయన యథేచ్ఛగా మరి ఆశ్రమములో ఆ పులహాశ్రమంలో భక్తి సాగిస్తున్నాడు ఏకధాటిగా. ఒకరోజు అతడు తన కాలకృత్యాలన్నీ తీర్చుకొని గండకీ నదీ తీరములో ఆసీనుడై మంత్రజపము చేస్తున్నాడు. అదే సమయంలో దప్పికగొన్న ఒక జింక అక్కడికి వచ్చి నీళ్లు తాగసాగింది. జింకకు ఇంకొక పేరు చపలాక్షి. జింకకు ఇంకొక పేరు ఏం పేరు? చపలాక్షి. అంటే భయంతో అటు ఇటు కళ్ళు తిప్పుతూ చూస్తూ ఉంటుంది కాబట్టి చపలాక్షి, చపల. అదెప్పుడు ప్రాణభయంతోనే ఉంటుంది. కాబట్టి జింక ఎప్పుడు ప్రాణభయంతో ఉంటుంది. ఆ విధంగా అది భయముతో అటు ఇటు చూస్తూ నెమ్మదిగా నీళ్లు త్రాగసాగింది. ఇంతలో దాని భయానికి తగినట్లుగానే ఒక భీకరమైన సింహగర్జన వినిపించింది. ఆ గర్జనకు వణికిపోయిన జింక ఒక్క ఉదుటున నదిని దాటాలని ప్రయత్నించింది. పూర్ణగర్భిణి అయిన ఆ జింక భయముతో దూకగానే దాని గర్భం నుండి శిశువు బయటకు వచ్చి నీళ్ళలో పడింది. గుంపు నుండి తప్పిపోయినందున గర్భపాత శోకం వలనను ఆ నల్ల జింక నదిని దాటి ఒక కొండ గుహలో దుఃఖముతో మరణించింది. తల్లి గర్భం నుండి బయటపడిన జింక పిల్ల నీటి ప్రవాహములో మెల్లమెల్లగా కొట్టుకొని పోవడం భరతునికి కనిపించింది. దయార్ద్ర హృదయుడైన అతడు దానిని వెంటనే బయటకు తీసి తన ఆశ్రమానికి తీసుకొని వెళ్ళాడు భరత మహారాజు. కాబట్టి ఆ విధంగా ఒకనాడు భరత మహారాజు గండకీ నది తీరంలో తన ఆశ్రమం దగ్గర ఉండే గండకీ నదిలో మరి తాను కాలకృత్యాలు తీసుకోవడానికి వెళ్ళి మంత్రజపం చేస్తున్నాడు. ఆ సమయంలో ఒక జింక వచ్చింది, నల్లని జింక. ఆ జింక గర్భంతో ఉంది. నీళ్లు తాగడానికి దప్పిక కలిగి వచ్చింది. కానీ అది చపలాక్షి అంటే భయంతో అటు ఇటు చూస్తూ ఉంటుంది. అయినా భయంతో నీళ్లు తాగుతూ ఉంది. ఆ సమయంలో భయంకరమైన సింహగర్జన వచ్చేటప్పటికీ ప్రాణభయం కలది కాబట్టి వెంటనే భయంతో మరి ఆ నదిని లంఘించాలని చెప్పేసి ప్రయత్నం చేసేటప్పుడు తన గర్భంలో ఉండే శిశువు ఏదైతే ఆ జింక పిల్ల కింద పడిపోతుంది, నీటి ప్రవాహంలో పడిపోతుంది. అదేమో అక్కడి నుంచి భయపడి పారిపోయి మరి జింకల యొక్క ఎడబాటు, తర్వాత బిడ్డ యొక్క కోల్పోవడము, ఈ దుఃఖంతో ఒక గుహలో వెళ్ళి అది మరణిస్తుంది. కాబట్టి తల్లి లేని పిల్లను భరతుడే ఆ జింక పిల్లను తన ఆశ్రమం తీసుకుని వెళ్ళి దాన్ని పోషిస్తాడు. ఇక భగవన్ మాయ బలీయమైనది. చూడండి ఇక్కడ భగవన్ మాయ బలీయమైనది. కృష్ణుడి మాయ ఇది. చూడు బలీయమైనది అంటాడు. అన్నట్లుగా భరతుడు సర్వసంగ పరిత్యాగుడై
వనానికి చేరినప్పటికిని అనుకోకుండా ఆ జింక పిల్ల పట్ల అనురక్తుడయ్యాడు. కాబట్టి ప్రపంచానికి చక్రవర్తి మరి అటువంటి చక్రవర్తి భోగాన్నంతా వదిలేసేసి మరి వనప్రస్థానికి ప్రవేశించి భక్తిలో ఎంతో గొప్పగా భక్తి చేసుకుంటున్నాడు. ఏ విధంగా భక్తి చేస్తున్నాడో చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ నిర్హేతుకము, అవరోధరహితమునైన వాసుదేవ భక్తి వలన అతనిలో అష్ట సాత్విక వికారములు పడసూపాయి. ఆ 8 వికారములు అదేంటి అంటే భక్తికి సంబంధించిన వికారాలు. అవేంటంటే అతనికి రోమాంచము కాసాగింది. రోమాంచం, రోమాలు నిక్కబడిపోవడం ఒకటి. రెండవది ఆనందాశ్రువులు నిరంతరం కారడము. ఇది 2. ఎప్పుడు అతని కంటి నుంచి ఆనంద భాషవులు అంటే ఆశవులు అంటే కంటి నుంచి నీరు కారుతున్నాయి. అతడు దేనిని చూడలేకపోయే విధంగా కారుతున్నాయి. రెండవ వికారం. మూడవది విద్యుక్త ధర్మ నిర్వహణలో కూడా ఆసక్తి తగ్గసాగింది. మూడవది విద్యుక్త ధర్మం ఏదైతే ఉందో మరి నిరంతరము కృష్ణ భక్తిలో ఉండి మనసంతా కృష్ణుడితో ఉండేటప్పుడు తన విద్యుక్త ధర్మాలు ఏదైతే ఉన్నాయో అది చేయడానికి ఆయన మనస్కరించదనమాట. కాబట్టి ఇదొక వికారం. 3 భగవానుని అరుణవర్ణ పాదములను నిరంతరము ధ్యానించే భరతునికి ఒక్కొక్కప్పుడు భగవత్ సేవ కూడా మరుపునకు వచ్చేది. అతను భగవంతుని యొక్క పాదాన్ని స్మరిస్తున్నాడు. కాబట్టి అరుణవర్ణంలో ఉండే భగవంతుని పాదాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన భగవంతుడి సేవ చేయాలని కూడా మర్చిపోతున్నాడు. ఈ 4వ వికారం. 5వది భగవద్ ధ్యానములో తన్మయుడైన భరతుడు అతి సుందరముగా కనిపించేవాడు. కాబట్టి నిరంతరం భగవంతుని యొక్క ధ్యానం చేసేవారనమాట. తర్వాత రోజుకు ముమ్మారు స్నానం చేయడం వలన అతని పొడుగాటి జుట్టు తడిసి ఉండేది. దాన్ని పట్టించుకునేవాడు కాదు. ఇక సూర్యమండలము స్థితుడైన నారాయణుని అతడు ప్రతి ఉదయము ఒక విశేషమైన స్తుతితో అర్చించేవాడు. ఇక సూర్యభగవానుడి యొక్క స్తుతిని చేసేవాడు అని చెప్పేసి ఈ విధంగా ఎంతో కఠోరంగా చేసే ఆయన మరి భగవంతుని ధ్యానించే ఆయన పైన ఆయన భగవంతుడి యొక్క మాయ కాబట్టి భగవన్మాయ బలీయమైనది అన్నట్లుగా భరతుడు సర్వసంగ పరిత్యాగుడై వనానికి చేరినప్పటికీ మరి అనుకోకుండా ఆ జింక పిల్ల పట్ల అనురక్తుడయ్యాడు. తృణాదులు పెట్టి దానిని పోషించడము. కాబట్టి గడ్డితో దానిని పోషిస్తున్నాడు. పులుల వంటి జంతువుల బారిన పడకుండా దానిని కంటికి రెప్పలాగా కాపాడుతున్నాడు. కాబట్టి ఆ జింక పిల్ల పోషణలో ఉండిపోయాడు. ప్రేమతో దాని శరీరాన్ని నిమురుతూ ఆప్యాయతను కనబరిచాడు. ఇది 3వది. ప్రేమతో దాని శరీరాన్ని నిమురుతున్నాడు తల్లి నిమిరినట్టు. కాబట్టి ప్రేమ వశముతో దానిని ముద్దు పెట్టుకోవడం వంటివి అతని దైనందిన కార్యంగా మారిపోయింది. కాబట్టి ప్రేమతో ముద్దు పెట్టుకుంటాడు. ఈ విధంగా జింక పిల్ల రక్షణలో పడిన భరతుడికి భక్తియుక్త సేవ మరుపునకు వచ్చింది. చూడండి, అష్టవికారాలు భక్తిలో మరి పరిపూర్ణుడైన అష్టసాత్విక వికారములు పండినప్పటి అట్టి మహాభక్తుడు ఆయన. అటువంటి వాడు ఏమైందంటే భగవంతుడి యొక్క మాయ చేత ఈ జింక పిల్ల మాయలో పడిపోయినాడు. కాబట్టి ఆ విధంగా భగవంతుడు జింక పిల్లను ఏర్పాటు చేశాడు. భగవన్మాయ ఇదంతా. కాబట్టి ఆ విధంగా జింక పిల్ల రక్షణలో పడిన భరతునికి భక్తియుక్త సేవ మరపు వచ్చింది. మరిచిపోయినాడు. ఒక్కొక్కప్పుడు భరతుడు తనను తాను కాలప్రవాహం వలన ఈ జింక పిల్ల తన బంధుమిత్రులను తల్లిని కోల్పోయి నన్ను ఆశ్రయించింది. ఇప్పుడు నేనే దీనికి తల్లి, తండ్రి, సోదరుడు, బంధువు అయ్యాను. ఇది నన్ను తప్ప మరెవ్వరిని ఎరుగదు. ఈ జింక పిల్ల వలన నా శ్రేయస్సు పాడవుతుంది అని తలచకుండా నేను దీని రక్షణ భారాన్ని స్వీకరించాలి. కృష్ణుడు ఈ విధంగా నన్ను చేశాడని చెప్పి అనుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఈ జింక పిల్ల నా దగ్గర పంపినాడు కృష్ణుడు. దీనికి తల్లి నువ్వే అని చెప్పినాడు. తండ్రి నువ్వే, సోదరుడు నువ్వే, బంధువు నువ్వే అయి ఉండాలి అని చెప్పినాడు అనుకున్నాడు అని భావిస్తున్నాడు. ఇది నిన్ను తప్ప వేరెవ్వరికి దీనికి తెలియదు అని చెప్పేసి కృష్ణుడు
ఏర్పాటు చేసినాడనుకుంటున్నాడు. కాబట్టి జింక పిల్ల యొక్క శ్రేయస్సే పాడవకూడదు. నువ్వే రక్షించాలా నీ బాధ్యత అని చెప్పేసి నా దగ్గర పంపినాడు కృష్ణుడు అనుకునేసి, ఆ విధంగా భ్రమించి దాని రక్షణలో పడిపోయినాడు. ఇది మాయ. దీనిని ఉపేక్షిస్తే గొప్ప అపరాధమే అవుతుందని నేను భావిస్తున్నాను అని తలపోశాడు. హరిబోల్ చూడండి ఇదంతా మాయ. ఆ జింక పిల్ల పట్ల భరతుని వ్యామోహం ఎంతగా పెరిగిపోయిందంటే, అతడు దానితోనే కలిసి పడుకునేవాడు, కలిసి నడిచేవాడు, కలిసి స్నానం చేసేవాడు, కలిసి భోజనం చేసేవాడు. ఆ విధంగా అతని హృదయము అనురాగబద్ధమైంది. అడవిలోకి వెళ్లి పండ్లు, పూలు, సమిదలు, కందమూలాములు తెచ్చే సమయములో కుక్కలు, తోడేళ్లు వంటివి ఆ జింక పిల్లపై దాడి చేస్తాయేమోనని అతడు దానిని కూడా తన వెంట అడవిలోకి తీసుకొని పోయేవాడు. అడవిలో నడుస్తున్నప్పుడు దాని చపల స్వభావం భరతునికి ఎంతో ముచ్చటను కలిగించేది. అప్పుడు ప్రేమతో అతడు దానిని ఎత్తుకొని భుజాలపై మోసేవాడు. మళ్ళీ ఆశ్రమానికి రాగానే దానిని ఒడిలో కూర్చొనబెట్టుకునేవాడు. అది కాస్త నిద్రపోగానే నెమ్మదిగా తన వక్షస్థలముపై నిలుపుకునేవాడు. ఈ ప్రకారంగా జింక పిల్ల ఆలన పాలన అతనికి పరమానందాన్ని కలిగించింది. కాబట్టి మాయలో పడిపోయాడు కృష్ణుడు. కాబట్టి భరతుడు కదా! కృష్ణమాయలో. కాబట్టి మొత్తం అంతా ఏం చేసినాడు? దాని ప్రేమలో, దాని సేవలో పడిపోయినాడు. భగవంతుని సేవని మర్చిపోయినాడు. గొప్ప భాగవతుడు. కాబట్టి రోజులో కొద్దిసేపు పూజలో కూర్చున్నప్పటికిని అతడు మధ్య మధ్యలో లేచి జింక పిల్ల ఎక్కడ తిరుగుతున్నదా అని పరికించేవాడు. వస్తా నీకెప్పుడు శుభము కలుగుగాక అంటూ మనసారా దీవించేవాడు ఆ జింక పిల్లను. ఒకవేళ అది కనబడకపోతే అతని మనసు కల్లోలితమయ్యేది. విరహంతో అతని మనసు వ్యధ చెందేది. అప్పుడు అతడు ఆర్తితో ఉన్మాదిగా ఇలా పలికేవాడు. అయ్యో! ఈ జింక పిల్ల నిస్సహాయురాలే! నేనెంత దౌర్భాగ్యుడను! సజ్జనుడు దుర్మతియగు మిత్రుని కుత్సిత స్వభావాన్ని మరిచి అతనిపై విశ్వాసమును కనపరచే విధంగా ఈ హరిణము నాపై విశ్వాసము ఉంచింది. తోడేలు వంటి క్రూర జంతువులు దానిని భక్షించలేదు కదా! సూర్యుడు అస్తమించే వేళయింది. ఇంకనూ జింకపిల్ల రాలేదు. ఎక్కడికి పోయిందో కదా! నేను నిజంగా పుణ్యహీనుడనే లేకపోతే అది ఇప్పటికే నా దగ్గరకు వచ్చి ఉండేది. అత్యంత ప్రియమైన ఈ జింకపిల్ల వియోగము నాకు పుత్రవియోగములాగా ఉన్నది. ఈ విరహజ్వాల నన్ను దావాగ్నిలాగా దహించుచున్నది అని ఈ విధంగా తలపోస్తున్నాడు జింకపిల్ల ప్రేమ పట్ల అని ఇక్కడ ఈ పేర చెప్తుంది. ఇక ఆహా! విధి ఎంత బలీయము! భగవన్మాయ ఎంత పటుతరము! సొంత పుత్రులను, రాజ్యాన్ని, కుటుంబాన్ని త్యజించి వనములో యోగ సాధనకై అరుదించినట్టి భరతుడు ఒక జింక పిల్ల పట్ల ఆకర్షితుడు కావడం ప్రారబ్ధవశమే గాని అన్యము కాదు. కాబట్టి శాస్త్రంలో మరి భరత మహారాజు గురించి చెప్పినట్టి ఆ పరీక్షిత్ మహారాజు యొక్క వక్త శ్రీల సుఖదేవ గోస్వామి ఇక్కడ ఆ విధంగా ఆయన యొక్క విషయం గురించి చెప్తున్నారు. కాబట్టి ఆహా! విధి ఎంత బలీయమైనది. కాబట్టి ఈ విధంగా విధి బలీయమైనది నాయన అని పరిచితుడు చెప్తున్నాడనమాట. భగవన్మాయ ఎంత పట్టుతరము సొంత పుత్రులను ఇక చూడండి సొంత పుత్రులు ఉన్నారు ఆయనకి. తర్వాత రాజ్యం ఉంది. ప్రపంచానికి చక్రవర్తి ఆయన. కుటుంబం ఉంది. మరి వాటి నుండి త్యజించి యోగ సాధనకై వచ్చినాడు. ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉండి గండకి నది దగ్గర ఒక జింక పిల్ల పట్ల ఆకర్షితుడైపోయి మరి ఆ విధంగా తను ఏదైతే భక్తి యోగంలో ఉండాలో అందులో ఉండకుండా పతనం కావడం ప్రారంధవశమే కదా! కాబట్టి యోగ సాధనకై అర్థించిన భరతుడు ఒక జింక పిల్ల పట్ల ఆకర్షితుడు కావడం ఏమిటి? ఇది పరార్థ వశమే అన్యం కాదని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి ఈ ప్రకారంగా జింక పిల్ల పాలనలో తలమున కలయిన భరతుడు క్రమముగా ఆధ్యాత్మిక స్థితి నుంచి పతనం చెందాడు. ఇంక అయిపోయింది. రోజు ఇంకా ఏం చేయాలో అది మర్చిపోతున్నాడు. భగవంతుడి సేవ చేయాలి మర్చిపోతున్నాడు. ఇంతలో మూషిక బిలములో ప్రవేశించే సర్పములాగా కాలము అతనిని సమీపించింది. ఇక సర్పం ఏం చేస్తుంది? ఎలుక ఆహారం కాబట్టి ఎలుక బొరియ దగ్గరికి వెళుతుంది. కాబట్టి మూషిక బిలం దగ్గర
పయనించే సర్పములాగా కాలం ఏమవుతుంది, భగవంతుడు కాలస్వరూపుడు కాబట్టి ఇక ఆయనకి మృత్యువాసనమైంది. ఆ సమయంలో మృత్యు సమయంలో కూడా ఆ జింక పిల్ల తన ప్రక్కనే ఉండి కూర్చుండి విలపించడం భరతునికి ఎంతో దుఃఖాన్ని కలిగించింది. కాబట్టి జింక జింక పిల్ల ఏడుస్తా ఉంది. అది చూసి ఈయనకి చాలా బాధ కలిగింది. ఆ విధంగా అతని మనసు దాని పైననే పూర్తిగా సంలగ్నమయింది. తత్కారణంగా అతడు భౌతిక దేహాన్ని త్యజించిన తర్వాత జింక దేహాన్ని పొందవలసి వచ్చింది. అయినా అతడు గత జన్మ సంఘటనలను మరవలేదు. హరి బోల్! హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్యా కళేవరం అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టు అంటే జీవుడు ఈ దేహాన్ని వదిలి వెళ్ళేటప్పుడు నన్ను ఎవరైతే స్మరిస్తారో నా లోకానికి వస్తారో అన్నట్టు, లేదా వాళ్ళు ఏదైతే తలుస్తారో, ఏదైతే స్మరిస్తారో ఆ దాన్నే పొందుతారన్నట్టు ఇక్కడ జింకను చూస్తూ దేహాన్ని వదిలాడు కాబట్టి నెక్స్ట్ జన్మలో ఈయనకి భరత మహారాజు జింక దేహం వచ్చింది. భరతుని జీవితంలో ఇదే ముఖ్యమైన విషయము. కాబట్టి ముఖ్యమైన విషయం ఏదయ్యా భరతుని జీవితంలో అంటే ఇది. కాబట్టి అంత్యకాలే చ మామేవ స్మరన్ముక్త కళేవరం. కాబట్టి నన్ను ధ్యానించండి అంత్యకాలములో. కాబట్టి ముక్తినిస్తాను అని చెప్తాను కాబట్టి. అలా కాకుండా కదా, ఏదైతే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దేన్నైతే తలుస్తారో దాన్నే పొందుతారని చెప్పేసి చెప్పడం జరిగింది భగవంతుడు. కాబట్టి భౌతిక దేహం త్యాగం స్మృతిని నశింపజేస్తుంది. భౌతిక దేహ త్యాగం ఏమవుతుంది? స్మృతిని నశింపజేస్తుంది. గడిచిన జన్మలోని విశేషాలు ఏవి కూడా జ్ఞాపకానికి ఉండవు. మొదట చెప్పినారు. కాబట్టి భౌతిక జగత్తులో జన్మ తీసుకున్న వాళ్ళకి బద్ధజీవులు కాబట్టి జీవితంలో జన్మ తీసుకున్న వాళ్ళందరూ బద్ధజీవులే కాబట్టి మనకు జన్మ విశేషాలేవి జ్ఞాపకం ఉండవు. ఇది ప్రకృతి నియమం. ఇది ప్రకృతి యొక్క రహస్యం. ఇది నియమం అంటే రహస్యం ఇది. కానీ గడిచిన జన్మలో చేసిన విశేషమైన భక్తి కారణముగా భరతునికి జింక జన్మలో కూడా పూర్వజన్మ స్మృతి కలిగింది. కాకపోతే భరతుడు చేసిన భక్తి యొక్క విశేషమైన భక్తి మామూలుగా సాధారణమైన భక్తి కాదది. భక్తి కాదది ఆయనది. ఎంతో దివ్యమైనది. కాబట్టి అటువంటి దివ్యమైన భక్తి, విశేషమైన భక్తి కాబట్టి భరతుడి యొక్క జింక జన్మలో ఉన్నప్పుడు కూడా ఆయనకు పూర్వజన్మ స్మృతి వచ్చింది. ఈ విషయమే మనకు భక్తి యోగము పూర్తిగా సురక్షితమైనదని నిరూపిస్తుంది. కాబట్టి కృష్ణుడు గీతలో చెప్పినాడు. కాబట్టి స్వల్పం అభ్యస్త ధర్మస్య త్రాయతో భయతో జయాన్. ఈ జన్మలోన 50% భక్తి యోగ చేసిన వాళ్లకు మరుసటి జన్మలోన 51% భక్తితోటి మొదలవుతుంది. కాబట్టి అప్పుడు 50% భక్తి చేస్తే సంపూర్ణమైన భక్తి 100% అయితే అప్పుడు ఆయన భగవద్ధామని చేరుతాడు. ఇదే ద్వితీయ అవకాశము అని చెప్పేసి శ్రీల ప్రభుపాదుల వారు ఒక గ్రంథాన్ని, చిన్న పుస్తకం రాశారు కదా, ద్వితీయ అవకాశం అజామిలుడు సంబంధించి. కాబట్టి ఈ విధంగా మనకు భగవంతుడు ఏర్పాటు చేశాడనమాట. కాబట్టి భక్తి యోగము పూర్తిగా సురక్షితమైనది కాబట్టి దాన్ని నిరూపిస్తా ఉంది ఇది అని చెప్తున్నాడు. భగవత్ కరుణ భక్తుని ఎల్లప్పుడూ కాపాడుతుందని బ్రహ్మ సంహిత పలికింది. కాబట్టి భక్తి యోగం అనేది సురక్షితమైనది. భగవంతుని కరుణ భక్తుని ఎల్లప్పుడూ కాపాడుతుంది. భగవంతుని కరుణే భక్తుని కాపాడేది అని చెప్పేసి బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు చెప్పాడనమాట. కాబట్టి అదే విధంగా భరతుని విషయంలో నిరూపితమైనది. కాబట్టి నెక్స్ట్ జన్మలో జింకగా వచ్చినా కూడా ఆయన పూర్వజన్మ జ్ఞాపకాలన్నీ, స్మృతులన్నీ కలిగి ఉన్నాడు. భక్తి వలన పూర్వజన్మ స్మృతి కలిగిన భరతుడు జింక దేహముతో ఎంతో పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, నేను తప్పు చేసినాను, భగవంతు పట్ల అపరాధం చేసినాను, జింక పైన ప్రేమ పెంచుకొని అని చెప్పేసి జింక దేహంలో ఉన్నప్పుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు అనమాట. గడచిన ప్రస్తుత జన్మ కర్మలను తలుచుకొని అతడు మిగుల వ్యాకుల పడ్డాడు. అయ్యో, ఈ విధంగా జరిగిందే కృష్ణ రామ అని చెప్పేసి బాధపడ్డాడు. కాబట్టి భక్తి యోగాన్ని ఏ జన్మలోనైనా నిరూపించుకోవచ్చునని చెప్పడానికి ఇదొక చక్కని ఉపమానము.
నిర్వహించవచ్చు. ఏ జన్మలో అయినా నిర్వహించవచ్చు. ఏ విధంగా అంటే పూర్వజన్మలో భక్తి యోగాన్ని చేస్తే అది తర్వాతి జన్మలో ఆవాసంగా వచ్చి భక్తి చేసుకోవడానికి మరి ఉపకరిస్తుంది అని చెప్పేసన్నాడు. కాబట్టి జింక దేహంలో ఉండి కూడా భరతుడు భక్తి చేసినాడిక్కడ. ఎందుకంటే పూర్వజన్మ యొక్క జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి భక్తి చేయాలని చెప్పేసి జ్ఞానం ఉంది కాబట్టి చేశాడనమాట. ఇది ఇది ఒక చక్కని ఉపమానం. కాబట్టి భరతుని విషయము వేరే అయినప్పటికిని సామాన్యమైన జంతు విషయములోనైనా భక్తి యోగం సులభమే. కాబట్టి భరతుని విషయంలో వేరు. అతను మానవుడిగా ఉన్నాడు కాబట్టి చేశాడు. కాబట్టి జింకలాగా ఉన్నప్పుడు కూడా చేయొచ్చు అంటే చేయొచ్చు అని చెప్పి శాస్త్రం ఇక్కడ గురువు చెప్తున్నాడిక్కడ. కాబట్టి జంతు విషయంలోనైనా భక్తి యోగం సులభమే అంటున్నాడు. కాబట్టి ఏనుగు రూపంలో జీవుడు భగవంతుని అంబారి మోయవచ్చును. కాబట్టి ఏనుగు రూపంలో భగవంతుని అంబారి మోస్తే ఆయనకిది భక్తి యోగంలో ఉన్నట్టు కదా ఏనుగు. కాబట్టి రథములో ఊరేగు ఊరేగుతూ గుర్రాల రూపంలో లాగవచ్చును. భగవంతుని యొక్క రథాన్ని ఊరేగింపులో వెళ్ళేటప్పుడు గుర్రంలాగా కూడా ఆయన సేవ చేయొచ్చు. భగవంతుని సేవ అంటాడు. అదే విధంగా ఆవుల రూపంలో పాల సరఫరా చేస్తూ దేవదేవుడిని సేవించవచ్చును. కాబట్టి గోవులొచ్చేసి గోమాత రూపంలో కూడా మనం జన్మ తీసుకున్న భగవంతుని సేవ చేయొచ్చు. కాబట్టి పశువులు కూడా సేవ చేయొచ్చు అని చెప్తారు. అదే విధంగా కుక్క రూపంలో ఆలయ రక్షణము చూడవచ్చును. లేదా కృష్ణ ప్రసాదాన్ని తినవచ్చును. శ్రీ చైతన్య మహాప్రభు కరుణతో ఒక కుక్క నేరుగా వైకుంఠానికి వెళ్ళిన సంఘటన శ్రీ చైతన్య చరితామృతంలో వర్ణించబడింది. కాబట్టి ఇది ఒక కథ ఉంది. మరి పూర్వజన్మలో రాజుగా ఉండి మరుసటి జన్మలో ఏనుగుగా మారిన గజేంద్రుడు ఆ జన్మలో కూడా భక్తిలో నెలకొని శ్రీహరిని సాక్షాత్కరింపజేసిన వైనము భాగవతంలో వర్ణించబడింది. ఇక చైతన్య చరితామృతంలో ఒక కుక్క వైకుంఠానికి వెళ్ళింది. ఎలా వెళ్ళిందంటే మళ్ళీ చైతన్య మహాప్రభు బెంగాల్‌లో ఉంటారు. బంగ్లాదేశ్ కాకుండా పశ్చిమ బెంగాల్. ఆ బెంగాల్ నుంచి మరి భక్తులతో కలిసి మళ్ళీ చాలామంది జగన్నాథ్ పూరికి వచ్చేవాళ్ళనమాట. అంటే పాదయాత్రలో. దాంట్లో వచ్చేసి ఒక మహాభక్తుడుంటాడు. ఆయన వచ్చే వాళ్ళందరికీ ఏర్పాటు చేస్తా ఉంటాడు. అంటే పాదయాత్రలో వచ్చేసి మరి చైతన్య మహాప్రభు యొక్క భక్తుల యొక్క సాంగత్యంలో మరి జగన్నాథుని దర్శనానికి చేసుకోవడానికి, వెళ్ళడానికి అంతా ఏర్పాట్లు చేస్తూ వాళ్ళు వచ్చిన వాళ్ళకి పడవలో ప్రయాణం కోసము లేదా ప్రసాదాలు వాళ్ళకి ఏర్పాటు చేయడాలు, సదుపాయాలు ఏర్పాటు చేయడం చేస్తూ ఉంటాడు. ఆయనతో పాటుగా ఒక భక్తజనులతో పాటుగా ఒక కుక్క కూడా వస్తుందనమాట. ఆ కుక్క వచ్చేసి పాపం అందరికి ప్రసాదాలు పెట్టినాక మిగిలిన ప్రసాదాన్ని ఆ కుక్కకు పెట్టేవాడు ఆయన. ఆ భక్తుడు. కానీ ఒకనాడు ఏమవుతుందంటే ఆ కుక్క కనిపించదు. అయ్యో! నేను కుక్కకు అన్నం పెట్టలేదు అందుకే పాపం అందుకే ఈరోజు ఏదో అది ఎక్కడికో వెళ్ళిపోయిందని చెప్పేసి ఆయన బాధపడుతుంటాడు. కాకపోతే ఆయన మరి పూరిలో ఉంటాడు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ భక్తులతో కలిసి అందరూ తీసుకొచ్చేటప్పటికి ఆయన ఆ భక్తుడు ఆ చైతన్య మహాప్రభు దగ్గర కుక్కని చూస్తాడన్నమాట. అప్పుడు చాలా సంతోషిస్తాడు. ఆహా! నేను అపరాధం చేశామనుకున్నాను. కానీ కుక్కేమో అది యాత్రకొచ్చేసింది. జగన్నాథుడి సేవలో వచ్చేసింది. చైతన్య మహాప్రభు దగ్గర ఉంది అని ఆనందిస్తాడు. అప్పుడు చైతన్య మహాప్రభు వచ్చేసి హరే కృష్ణ మంత్రాన్ని చెప్తా ఉంటాడు. దానికి ప్రసాదం పెడతా ఉంటాడు. ఆ కుక్క మరి జగన్నాథుడి ప్రసాదాన్ని తింటూ హరే కృష్ణ మహామంత్రం చెబుతూ మరి మరి విష్ణు పార్షద రూపాన్ని దాల్చి ఆహ్, ఆ కుక్క వైకుంఠానికి వెళ్ళిపోతుందనమాట. ఇది ఒక కథ. అలాగే ఇది కుక్క కూడా మనకు వైకుంఠానికి వెళ్ళొచ్చు, భక్తి చేయొచ్చు అని చెప్పడానికి కృష్ణ ప్రసాదం తిని అంతే. ఆ తర్వాత ఇంకోటేంటంటే మనకు గజేంద్ర మోక్షం గురించి తెలుసనమాట. గజేంద్రుడుగా ఒక ఒక భక్తుడు ఇంద్రద్యుమ్నుడాయన. కాబట్టి ఆయన పూర్వజన్మలో వచ్చేసి గొప్ప భక్తుడు. ఏదో అపరాధం చేయడం వలన మరి ఒక ఋషి యొక్క శాపం వలన మరి ఏనుగు రూపాన్ని దాల్చవలసొచ్చిందనమాట. ఏనుగు జన్మ తీసుకోవాల్సొచ్చింది. కాబట్టి ఆ త్రికూట పర్వతములో మరి అరణ్యములో వచ్చేసి తన ఏనుగులు భార్యలతో కలిసి మరి అక్కడంతా విహరించి ఒక నదిలో స్నానం చేసేటప్పుడు హుహు అనే ఒక గంధర్వుడు శాపగ్రస్తుడై ముసలిగా ఉంటాడు. ఈ గజేంద్రుడిని యొక్క పాదాన్ని పట్టుకుంటాడు. వదలడు.
1000 సంవత్సరాలు యుద్ధం చేస్తారు. కానీ వదిలించుకోలేడు. మరి భార్యలు, బిడ్డలు ఎంతమంది ఉన్నా ఏమి చేయలేడు. పూర్వ జన్మలో ఆయన భక్తుడు కాబట్టి ఇంద్రద్యుమ్న మహారాజు కాబట్టి వెంటనే భగవంతుని శ్రీహరిని స్మరిస్తాడనమాట. స్మరిస్తే అప్పుడొస్తాడనమాట కృష్ణుడు. అక్కడి నుంచి గరుడ వాహనం పైన వచ్చేసి గబగబా వచ్చేసి పాపం భక్తుని రక్షించాలని చెప్పేసి తన సుదర్శన చక్రముతో ఆ ముసలి యొక్క తలని ఖండించేసి శాప విముక్తం చేస్తాడు. ఆ హుహు అని గంధర్వుడు వెళ్ళిపోతాడు. గజేంద్రుడు కూడా ఆ విధంగా శాపం నుంచి విముక్తి పొంది ఆయన ధామానికి చేరుకుంటాడు అని చెప్పేసి గజేంద్ర మోక్షము అనే కథ కూడా శ్రీహరి సాక్షాయింపజేసి నా వైనం భాగవతం ఉన్నది. ఆ లీలలో మసలి రూపంలో ఉన్న గంధర్వుడు కూడా చక్రాయుధముతో పునీతుడే అయ్యాడు. భక్తి యోగం నిర్వహించడానికి అంటే అక్కడ మొసలి పునీతమైంది, ఏనుగు పునీతమైంది. కాబట్టి భక్తి చేస్తారు. కాబట్టి ఈ విధంగా ఆ లీలలో మొసలి రూపములో ఉన్న గంధర్వుడు కూడా చక్రాయుధముతో పునీతుడయ్యాడు. భక్తి యోగం నిర్వహించడానికి ఏ జన్మ అయినా అడ్డంకి కాదు. అయినా భక్తుడు జంతు జన్మను పొందడానికి యత్నించరాదు. కాబట్టి ఏ జన్మలైనా చేసుకోవచ్చు. అది వాళ్ళకి సుకృతి ఏదో శాపగ్రస్తం కాబట్టి ఆ విధంగా చేశాయి. కానీ భక్తుడు నేను జంతు జన్మ తీసుకొని భక్తి చేయాలనుకోవడం అనేది ఆ ప్రయత్నం మాత్రం చేయకూడదని చెప్పేసి ఇక్కడ మరి ప్రభుపాదులు చెప్తున్నారు. పైగా భౌతిక జగత్తు సరియైన స్థానం కాదని నిర్ణయించుకొనిన వాడై ఈ జగత్తులోని కార్యాన్ని తొందరగా ముగించుకొని వెళ్ళిపోవాలి. కాబట్టి ఇది భౌతిక జగత్తు అనేది సరైనది కాదు. ఇదంతా మాయ ఇది. కాబట్టి కర్మబంధనంలో పడేస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇక్కడి నుంచి ఈ భౌతిక జగత్తు నుంచి మనం వెళ్ళిపోవాలి. మరి గోలోక బృందావనం చేరుకోవాలి. కృష్ణుడి యొక్క భక్తిని చేయాలి. అనన్య భక్తితోటి మనము భగవంతుడి యొక్క మరి ధామానికి వెళ్ళాలి అని చెప్పేసి ఆశించాల భక్తుడు అనేవాడు అని చెప్పేసి ఇక్కడ ప్రభువు చెప్తున్నారు. పైగా అటువంటి కార్యములో కలిగే అడ్డంకులకు అతడు కలత చెందాలి. కాబట్టి ఈ భౌతిక జగత్తు కార్యాన్ని తొందరగా ముగించుకునేటప్పుడు ఏవైనా అడ్డంకులుంటే దాని పట్ల కలతను చెందాలి అంతే కానీ తనకు లభించిన చక్కని అవకాశాన్ని జారవిడుచుకోకూడదు. భరతుడు అదే రీతిగా జింక దేహంలో పరితపించాడు. కాబట్టి జింక దేహంలో ఉన్న భరతుడు ఆ విధంగా పరితపించిపోయి మళ్ళీ మరి ఇంకొక జన్మలో మళ్ళీ మానవ దేహాన్ని పొందుతాడనమాట. ఆహా! ఎంత దురదృష్టము! ఆత్మానుభవ పదము నుండి నేను ఎంతగా పతనం చెందాను అని చెప్పేసి ఇక్కడ భరత మహారాజ్ జింక దేహములో ఉన్నప్పుడు ఆయన భావించిన భావనను ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఆహా! ఎంత దురదృష్టమే కదా! మానవ జన్మ నుంచి జింక జన్మ తీసుకోవడం అనేది దురదృష్టమే. కాబట్టి ఆత్మానుభవ పథం నుండి నేను ఎంతగా పతనం చెందాను. ఆత్మానుభవం గురించి బాగా మరి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బాగా పొంది భక్తి యోగంలో నిష్ణాతుడై ఉండి మరి పతనం చెందడం అనేది అది ఎంత దురదృష్టము అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు. భార్య పిల్లలను విడిచి అరణ్యములో ఏకాంతాన్ని పొందిన నేను జితేంద్రియుడును ఆత్మానుభవాన్ని బడిసిన వాడును అయ్యాను. కాబట్టి ఇక్కడ భార్య ఉన్నారు, పుత్రులు ఉన్నారు, రాజ్యం ఉంది. ఇవన్నీ త్యజించేసి ఒంటరిగా మరి భగవంతుడి సేవ చేయాలని చెప్పేసి వచ్చేశాడు. కాబట్టి వానప్రస్థానికి వచ్చేశారు. ఆ విధంగా మరి ఏకాంతంలో ఉండి ఇంద్రియాలను జయించాడు. ఆత్మానుభవాన్ని పొందాలని చెప్పేసి మరి ఆత్మానుభవాన్ని కూడా పొందాడు. వాసుదేవుని గురించిన శ్రవణ కీర్తనలు నిరంతరం ఆసక్తులు అయ్యాడు. అయినా కూడా మూర్ఖత్వంతో నా మనసు జింకపిల్ల మీద సంలగ్నం అయ్యింది. అందువల్ల నేను భక్తి యోగం నుండి పతనం చెందాను అని చెప్పేసి బాధపడుతున్నాడు భరత మహారాజు. కాబట్టి ఈ విధంగా నిరంతరము పరితపిస్తూ జింక దేహములో ఉన్న భరతుడు నిర్వేదాన్ని పొందాడు. కాబట్టి ఆ జింక దేహంలో ఉన్నప్పుడు నిర్వేదాన్ని పొందాడు అనమాట. ఆ విధంగా తలపోంచి ఆ విధంగా తలస్తూ అతడు తన తల్లిని తన జన్మస్థానమైన కాలంజర పర్వతాన్ని విడిచి నెమ్మదిగా తిరిగి వృహాశ్రమానికి చేరుకున్నాడు. ఇక జింక దేహాన్ని ఒక జింక తల్లి జింక తండ్రికి పుట్టాడు కాబట్టి ఆ ప్రాంతము కాలంజర పర్వతం అనమాట. అక్కడి నుంచి మరి తన జింక తల్లిని వదిలేసేసి ఆ కాలంజర పర్వతానికి విడిచిపెట్టి నెమ్మదిగా
తన పూర్వాశ్రమం ఏదైతే ఉందో పులహాశ్రమం గండకీ నది దగ్గరికి చేరుకున్నాడు. అక్కడ ఉన్నట్టి ఆశ్రమంలోనే నివసిస్తూ కేవలము ఎండుటాకులను భుజిస్తూ జీవించాడు. పచ్చాకులు కాకుండా ఎండాకులు తింటూ ఉన్నాడు. ఏకాంతంగా నిలిచినప్పటికిని నిజానికి అతడు ఒంటరివాడు కాడు. పరమాత్మని సాంగత్యం అతనికి ఎల్లప్పుడూ ఉంది. ఆ విధంగా జింక దేహంలో అతడు మరణకాలానికై ఎదురు చూస్తూ చివరికి గండకీ నదిలో స్నానం చేసి దేహాన్ని త్యజించాడు. ఆ విధంగా అతని 2వ జన్మ పూర్తయింది. కాబట్టి భరత మహారాజుగా, ప్రపంచ చక్రవర్తిగా ఒక జన్మ, జింక దేహముగా 2వ జన్మ. సో, గండకీ నదిలో స్నానం చేస్తూ తన దేహాన్ని త్యజించాడనమాట, జింక దేహాన్ని. మరణ సమయంలో ఎవరైతే తనను స్మరిస్తూ దేహాన్ని చాలిస్తారో వారు తననే పొందుతారని ఇందులో ఎటువంటి సందేహం లేదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు. అంత్యకాలే చ మామేవ శరణ్ముక్తా కలేవరం అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా కాకుండా జీవుడు వేరే భావనతో ఉంటే ఆ భావనకి తగిన జన్మనే పొందుతాడు అని కూడా అక్కడే భగవంతుడు చెప్పాడు. కాబట్టి జీవితంలో మనం చేసే ప్రయత్నమంతా కేవలము మరణ సమయంలో అచ్యుతిని తలుచుకోవడం కోసమే. కాబట్టి మనం ఏం చేసినా, జపతపాదులు ఏమి చేసినా, యజ్ఞయాగాదులు ఏమి చేసినా, మరి అంత్యకాలంలో మనము ఎవరిని తలుచుకోవాలంటే శ్రీకృష్ణ భగవానుని, అచ్యుతిని పొందాలి అనడమే ఈ జన్మ యొక్క సార్థకత. ఇందులో ఎటువంటి సందేహం లేదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. ఆ విధంగా కాకుండా జీవుడు వేరే భావనతో ఉంటే ఆ భావానికి తగిన జన్మను పొందుతాడు. కాబట్టి జీవితంలో మనము చేసే ప్రయత్నమంతా కేవలం మరణ సమయంలో అచ్యుతిని తలుచుకోవడం కోసమే అని ఇక్కడ శాస్త్రం చెప్తున్నది, ఆచార్యులు చెప్తున్నారు. అయితే ఆ విధంగా తలుచుకోవడానికి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము జీవునికి అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా తలుచుకోవాలంటే స్థూల శరీరము అడ్డుగా ఉంటుంది, సూక్ష్మ శరీరము అడ్డుగా ఉంటుంది. స్థూల శరీరం అంటే 24 తత్వములు గల పంచభౌతిక తత్వములు కలిగిన ఈ పంచమహాభూతములతోని కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, ఇంద్రియార్థములు, మరి మనస్సు, బుద్ధి, అహంకారము ఇవన్నీ బంధనాలై అడ్డుగోడలు నిలిచిపోతున్నాయి. ఆ విధంగా మరి సూక్ష్మ శరీరం అంటే మనోబుద్ధి, అహంకారములు ఇవి కూడా అడ్డుగోడలుగా నిలిచిపోతున్నాయి. ఇవన్నీ బంధిస్తున్నాయి. కాబట్టి వీటితో చిక్కుబడిన ఆత్మ చివరి సమయంలో శ్రీకృష్ణుని స్మరించలేదు. మరి వీటిలో బందీగా ఉన్న ఆత్మ భగవంతుని పరమాత్మని స్మరించాలంటే వీలు కాదు. అందుకే భక్తి యోగ సాధనంతా స్థూల సూక్ష్మ శరీర నిర్మూలనకే అయి ఉన్నది. కాబట్టి ఆ 2 శరీరాలను త్యజించేదే భక్తి యోగ సాధన. ఇదే అనర్థోపశమనము. కాబట్టి అనర్థాన్ని ఉపశమనింపజేసేది ఏదంటే భక్తి యోగము. కాబట్టి భక్తి యోగమంతా సాధన చాలా గొప్పది. సూక్ష్మ స్థూల శరీరాల యొక్క నిర్మూలన చేస్తుంది. అనర్థాన్ని ఉపశమనం కలిగిస్తుంది. అనర్థం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జగతి పైన సంపూర్ణ వైరాగ్యం కలిగినప్పుడే తిరిగి ఈ స్థానము గురించిన ఆలోచన మనసులో కలగకుండా ఉంటుంది. కాబట్టి సంపూర్ణ వైరాగ్యం కలిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మనసులో ఇటువంటి కోరికలు రావు. ఆ విధంగా కలగకుండా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. చివరి సమయంలో శ్రీకృష్ణుని తలుచుకోవడం మన ధర్మము. కాబట్టి చివరి సమయంలో మనము తలుచుకోవాల్సిన ధర్మం ఎవరిది అంటే, మన ధర్మం ఏంటంటే చివరిని ఎవరు తలుచుకోవాలంటే శ్రీకృష్ణ భగవాన్ తలుచుకోవాలి. తర్వాత మనకు గల భక్తి రసాన్ని బట్టి సముచిత ఆధ్యాత్మిక స్థానాన్ని ఇవ్వడం శ్రీకృష్ణుని కర్తవ్యము. కాబట్టి మన యొక్క భక్తి యొక్క మరి ఏదైతే ఫలముందో అంటే ఆ సుకృతి ఏదైతే ఉందో భక్తి యోగం నుంచి లభించిన సుకృతిని బట్టి మరి అటువంటి సముచితమైన ఆధ్యాత్మిక స్థానాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకు ఇస్తాడు. కాబట్టి భగవద్ధామానికి వెళ్ళడం మా జీవిత లక్ష్యం అని చెప్పడానికి బదులు మరణ సమయంలో మాధవుని తలుచుకోవడమే మా జీవిత లక్ష్యం అని స్పష్టంగా నిర్ణయించుకోవడం ఉత్తమోత్తమము. నిత్య ప్రసాద సేవనము, నిత్య భాగవత సేవనము, నిత్య భాగవతుల సేవ, ఏకాంత కృష్ణ భక్తి, సాధు సాంగత్యము అనే అనేక ప్రకారాల భక్తి అంగాలను శ్రద్ధగా అనుసరిస్తూ సూక్ష్మ
స్థూల శరీరాలను నశింపజేసుకుంటే ఆత్మ బయటపడి దివ్య శోభలను ప్రదర్శిస్తుంది. నేరుగా అది అప్పుడు శ్రీకృష్ణ పాదాలను ఆశ్రయిస్తుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కాబట్టి భగవద్ధామానికి వెళ్ళడము మా లక్ష్యము అని చెప్పడం కన్నా ఏది ఉత్తమం అంటే దానికి బదులుగా మరణ సమయములో మాధవుని తలుచుకోవడమే మా జీవిత లక్ష్యము అని స్పష్టంగా నిర్ణయించుకోవడం అనేది ఉత్తమోత్తమము. తర్వాత రెండవది నిత్యము ప్రసాద సేవనం, కృష్ణ ప్రసాద సేవనం చేయాలి. మూడవది నిత్యం భాగవత సేవ, అంటే భాగవతాన్ని వినాలి, భాగవతాన్ని పఠించాలి. నాలుగవది నిత్యం భాగవతుల సేవను చేయాలి. ఐదవది ఏకాంత కృష్ణ భక్తి చేయాలి. ఆరవది సాధు సాంగత్యములో అనేక ప్రకారాల భక్తి అంగాలను శ్రద్ధగా అనుసరిస్తూ ఉండాలి. అప్పుడు స్థూల సూక్ష్మ శరీరాలు నశింపజేసుకోవడానికి, ఆత్మ బయటపడడానికి దివ్య శోభలను ప్రదర్శిస్తుంది. అప్పుడు నేరుగా ఆ ఆత్మ శ్రీకృష్ణ యొక్క పాదాలను ఆశ్రయిస్తుంది. ఇది సత్యము, నిత్యము. రెండవ జన్మలో జింక దేహాన్ని పొందిన భరతుడు పూర్వజన్మ జ్ఞానముతో పశ్చాత్తాప్త హృదయుడై మరణించాడు. అట్టి భక్తిమయ భావన వలన తిరిగి అతడు మరుసటి జన్మలో బ్రాహ్మణ జన్మను పొందాడు. అదే జడభరతుడి యొక్క కథ. తర్వాత జడభరతుడి కథ. జడభరతుడు అని చెప్పేసి ఒక బ్రాహ్మణ కుటుంబంలో జడభరతుడిగా ఆయన ఆ భరత మహారాజే ఒక జన్మం తీసుకుంటాడు, మూడవ జన్మ. హరే కృష్ణ హరే కృష్ణ.